అలాగే మామిడి గోవిందరావు గారికి అచ్చెన్నాయుడు గారు రాలేదు, ఆయనకి అలాగే అందరికి కూడా సర్పంచ్గా ఉన్నప్పుడు వికసిత భారత్లో కూడా నేను పాల్గొనడం జరిగింది. అలాగే ఉక్కు మనిషి విగ్రహం తయారు చేయనప్పుడు మట్టి సేకరణలో కూడా చురుకుగా మేము పాల్గొనడం జరిగింది. రామ మందిర నిర్మాణంలో కూడా గ్రామాల స్థాపనలో కూడా మేము మా నియోజకవర్గ స్థాయిలో గ్రామాల్లో కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ఈ జిల్లాలో ఒక జనసేన కార్యకర్తని ఈ దుర్మార్గపు ప్రభుత్వం అలాగే ఇక్కడ ఉన్న నాయకులు ఒక జనసేన కార్యకర్తని వేధించినప్పుడు మేము ఎదిరించి సోషల్ మీడియాలో ఖండించడం కూడా జరిగింది. వాటంతటి యొక్క పుణ్యఫలం ఏంటో ఈరోజు మాకు ఈ మూడు పార్టీలు కలిసి ఈరోజు ఒక పోటీగా ఏర్పడి మా అందరి గెలుపు కోసం రేపు మీ అందరూ తోడ్పాటు అవ్వడం మా అదృష్టం. అయితే సమయభావం మాకు కొత్త, అందరూ పరిచయం కాలేదు. నేను ఈరోజు మన శ్రీకాకుళం నియోజకవర్గం ఇన్ఛార్జ్ చల్లా వెంకటేశ్వరరావు గారితో మాట్లాడడం జరిగింది. జనసేన ఇన్ఛార్జ్ సర్వేశ్వరరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది. రేపు వస్తానన్నారు. నియోజకవర్గ స్థాయిలో మేము కూడా మీటింగ్ పెట్టుకుంటాం. ఇప్పుడు జిల్లా అధ్యక్షుల వారు సూచించిన మేరకు ఈ ముగ్గురు చొప్పున సమన్వయ కమిటీ ఏర్పరచుకోవడం అనేది ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే ఏ విషయం మనం చేయాలన్నా మనం వాళ్ళ ముగ్గురుతో ద్వారా కమ్యూనికేట్ చేసి ముందుకు పోతాం. అలాగే శిరీషం చెప్పినప్పుడు సమయాభావం ఉన్నప్పుడు కొంతమంది రాలేకపోయినా అన్యదా భావించవద్దు. మనందరం కలిసికట్టుగా మన జాతీయ స్థాయిలో నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే నరేంద్ర మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీరందరూ ఒక నిర్ణయం తీసుకొని ఈ కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలిసిందే. దేశం ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు నడవాలన్నా మన రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వాన్ని మనం మళ్ళీ గద్దెదించాలంటే మళ్ళీ 30 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తెచ్చుకోవాలంటే మనం అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి. మనందరి భవిష్యత్తులు, మన భావితరాల భవిష్యత్తులు బాగుపడాలంటే ఈ కూటమి ఆవశ్యకత ఉందని అంగీకరించి పెద్దలందరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని అందరికీ మనం కట్టుబడి రాష్ట్రంలో ఆయా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఈ కూటమి పొత్తులు జరిగినప్పటికీ ఇక్కడ శ్రీకాకుళం పరిస్థితులు బట్టి ఇక్కడ 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థుల్ని నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మనందరం కలిసికట్టుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ముందుకు తీసుకెళ్లి ప్రజల వద్దకు తీసుకెళ్లి తెలుగుదేశం అభ్యర్థులను అందరినీ గెలిపించుకునే దిశగా అలాగే ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడు గారిని కూడా అఖండ మెజారిటీతో గెలిపించి నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్గా ఇవ్వాలి. అలాగే ఇక్కడ 7 నియోజకవర్గాలు అభ్యర్థులు గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వరి మేడం గారికి, చంద్రబాబు నాయుడు గారికి మనం గిఫ్ట్గా ఇవ్వాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ చిన్న పొరపాట్లు ఏవైనా ఉన్నా అది బై మిస్టేక్ తొందరపాటు చర్య వల్ల జరిగినట్లే అని భావించి కావలసిగా చెయ్యం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఓటు మనకు అవసరం, మన గెలుపు అవసరమైనప్పుడు ఎవరు కూడా కావలసిగా ఏ అభ్యర్థి తప్పు చేయడు. సో ఏమైనా సూచనలు సలహాలు ఉంటే మీరు మాకు ఇచ్చి మీరందరూ కూడా మమ్మల్ని అర్థం చేర్చుకొని సమిష్టి కృషితో మనం ఈ దుర్మార్గ పార్టీని ఎదిరించి, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎన్నో ఇంకా అకృత్యాలకి పాల్పడతారు. ఆల్రెడీ చాలా నిన్న మా ఊర్లో తెలుగుదేశం మా కుటుంబ సభ్యులు లాంటి వయసుల్ని బలవంతంగా తీసుకెళ్లి సింగపురంలో మీటింగ్ పెట్టి వాళ్ళకు బలవంతంగా కండువాలు వేశారు. అలాంటి దౌర్జన్యకర పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని ఎదిరించాలంటే మన జన సైనికులు కానీ అలాగే బీజేపీ సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ సైనికులు కానీ మోపముడిగా మనం ఎదురెడితే కానీ వాటిని ఎదిరించలేమనే ఉద్దేశంతోనే ఈ కూటమి కూడా ఏర్పాటు జరిగింది. కనుక మీరందరూ సహకరించి మా అందరి గెలుపునకు కృషి చేస్తారని నేను కోరుకుంటూ పేరున హృదయపూర్వక